నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శిశిర. ఏఆర్ రెహమాన్ సైరా బాను విడాకులపై కుమారుడు ఏఆర్ అమీన్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. దీనిపై రెహమాన్ ఆయన అభిమానులు ఎంతో రియాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ విడాకులకు సంబంధించిన వార్త కేవలం సినీ ఇండస్ట్రీలోనే కాదు, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. 1995లో సైరా బాను రెహమాన్ వివాహం చేసుకున్నారు. త్వరలోనే 30 ఏళ్ల వివాహ బంధ వేడుకలు గ్రాండ్గా జరుపుకోవాల్సి ఉంది. కానీ అనూహ్యంగా విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని సైరా బాను లాయర్ అఫీషియల్గా ప్రకటించారు. దీనిపై రెహమాన్ ఆయన అభిమానులు ఎలా రియాక్ట్ అవుతున్నారంటే, ఏఆర్ రెహమాన్ సైరా బాను పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నట్లు సైరా లాయర్ వందన మీడియాకు ప్రకటన చేసింది. దీంతో ఈ వార్త కలకలం రేపింది. ఈ ప్రకటనలో వివాహం చేసుకున్న ఎన్నో ఏళ్ల తర్వాత సైరా ఆమె భర్త రెహమాన్ విడిపోవాలనే కఠిన నిర్ణయం తీసుకున్నారు. దంపతులిద్దరూ ఒకరి పట్ల మరొకరు అమితమైన ప్రేమ ఉన్నప్పటికీ భావోద్వేగాలు, ఇబ్బందుల నేపథ్యంలో వారి మధ్య పూడ్చలేనంత దూరం పెరిగింది. దీంతో ఎంతో బాధాకరమైనప్పటికీ విడిపోవాలని సైరా రెహమాన్ నిర్ణయించుకున్నారట. ఈ కఠిన పరిస్థితుల్లో తమను అర్థం చేసుకోవాలని, వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని సైరా రెహమాన్ కోరుతున్నారు అంటూ పేర్కొన్నారు. 1995 మార్చి 12న వీరిద్దరూ పెద్దల సమక్షంలో నిఖా చేసుకున్నారు. వీరికి 2 అమ్మాయిలు ఖతీజా రహీమాతో పాటు ఒక అబ్బాయి అమీన్ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అమీన్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తమ తల్లిదండ్రుల వ్యక్తిగత నిర్ణయాన్ని గౌరవించి వారి గోప్యతకు స్వేచ్ఛని ఇవ్వాలని కోరారు. మేము గ్రాండ్ 30కి చేరుకోవాలని ఆశిస్తున్నాం, కానీ అనూహ్య రీతిలో ముగింపు పలకాల్సి వచ్చింది. ఎంతో సున్నితమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో తమ పరిస్థితిని అర్థం చేసుకుని వ్యక్తిగత గోప్యతను గౌరవించిన స్నేహితులందరికీ ధన్యవాదాలు అంటూ #ని జోడించారు. మరోవైపు రెహమాన్ ఫ్యాన్స్, నెటిజన్లు ఈ నిర్ణయం పట్ల ఆశ్చర్యంతో పాటు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో రచ్చ చేయాల్సిన అవసరం లేదని నెటిజన్లని కోరారు. రెహమాన్ కుమారుడు అమీన్ కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సంగీత లోకంలో ప్రయాణం మొదలుపెట్టిన విషయం తెలిసిందే.